సందడి లేని సంక్రాంతి. చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజలు దిగాలు. అమ్మ ఒడి లేదు, రైతు భరోసా, మత్స్యకార భరోసా రాదు. విద్యా దీవెన, వసతి దీవెన కనిపించడం లేదు. రోగమొస్తే ఆదుకునే దిక్కు లేదు. ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు. ఇంటికొచ్చే మందులు ఆగిపోయే. తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటరీ వ్యవస్థకు మంగళం. పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ మిస్. ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతమం. మరోవైపు అటకెక్కిన అభివృద్ధి, గ్రామ సీమలన్నీ కళావిహీనం. స్కూళ్లలో ఆగిపోయిన నాడు నేడు పనులు, ఒక్క పని జరక్క ఉసురోమంటున్న సచివాలయాలు. అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితిలో ఆర్బీకేలు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివన్నట్లుగా మారిన ధరలు. ఊరూరా ఇదే దుస్థితి, అందరి నోట ఇదే మాట. ఇది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అండి. వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. నిజంగా సంక్రాంతి పండుగ అంటే అన్ని పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి ఎక్కువగా చేసుకునేది సంక్రాంతి, దసరా, మనకి కొత్త సంవత్సరం ఉగాది. సంక్రాంతి 3 రోజుల పండుగ, అది కూడా రైతుల పండుగ అండి. భోగి రోజు అంటే భోగ భాగ్యాలతో రైతులందరూ కలకలలాడుతూ ఉండాల్సిన సమయం ఇది. అందరి ఇళ్ళ ముందర కూడా మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే కనుక ఇళ్ళ ముందర వరి అంటే వడ్లు కానీ ఏ పంట వస్తే అది రాసులు పోసి ఉంటాయండి. అలా ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో ఏవైతే వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చాయో దాన్ని ప్రధాన శీర్షికలో పెట్టారు. అసలు గత ప్రభుత్వం ఏవైతే పథకాలు చేపట్టిందో వాటన్నిటిని పక్కన పెట్టారు. సరే, పక్కన పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తోందా అంటే అది కూడా లేదు. పండుగకి ఎంతో కలకలలాడుతూ ఉండాల్సిన రైతులు చేతిలో డబ్బు లేక, ధరలు ఒకవైపు ఏం కొందామన్నా కూడా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి అవి కూడా కొనలేక పండుగ సరిగా చేసుకోలేని దుస్థితి, అంటే ఆనందకరంగా చేసుకోలేని దుస్థితి. ఆడపిల్లలు అల్లుళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళకి చేసి పెట్టాలన్నా కూడా కావాలి కదండి. ఇంట్లో వస్తువులు ఉండాలి, సరుకులు ఉండాలి, చూసుకోవాలి కదా. ఉన్నంతలో మనకి ఎంత ఉందో అంతలో చూసుకోవాలి. కాకపోతే ఏమీ పట్టించుకోలేదు అని చెప్పేసి దీంట్లో ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో మనకు తెలుస్తోంది. అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితిలో ఆర్బికేలు ఉన్నాయంటే ఎవరిదండి ఆ పాపం? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వందే కదా. అదొకటే కాదు, చాలా ఇందాక మాట్లాడుకున్నాం చాలా పాయింట్స్. అదంతా కూడా కూటమి ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది కూటమి ప్రభుత్వానికే తెలియాలి. పాపం వాళ్ళని నమ్మి ఓట్లేసిన ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కదండి ప్రజలు, లేకపోతే మీరు ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళ? ఎందుకు మరి వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అందుకే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు వీళ్ళంతా ఉండేది. మీరు వాళ్ళని, ప్రజల్ని గాలికి వదిలేస్తే రేపొద్దున మీకు ఎలా ఓట్లేస్తారు మళ్ళీ? అంటే నావ దాటిన తర్వాత తెప్ప తగిలేయడం ఇదే అంటారు. మనం దీని గురించి కూడా ఒక 4 days బ్యాక్ మాట్లాడుకున్నాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా పండుగ పూట. ఊరూరా ఇదే దుస్థితి, అందరి నోట ఇదే మాట. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ కాబట్టి దీంట్లో అబద్ధం ఉంటుందని నేను అనుకోవట్లేదండి. గ్రౌండ్ రిపోర్ట్లో ఎప్పుడు వాస్తవాలే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఏదైతే చెప్తారో దాన్నే గ్రౌండ్ రిపోర్ట్గా ఇస్తారు. ప్రతి పల్లెల్లోనూ అలా ఉంటే, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలు అధిక సంఖ్యలో ఉన్నాయండి. గ్రామాలే కదా పట్టుకొమ్మలు. ప్రగతి అంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ప్రగతి పథంలో నడవాలంటే రైతు, గ్రామాలే వెన్నెముక. ఇది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మన భారతదేశానికి తెలిసిన సత్యం. అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటున్నాము. అంటే పండుగ జరుపుకునే స్థాయిలో కూడా లేరు చాలామంది ప్రజలు అన్నది తెలుస్తోంది. దానికి కారణాలు కూడా ఏవో చూసుకున్నాము. మరి కూటమి ప్రభుత్వం సంక్రాంతికి ఏం కానుక ఇచ్చిందో కూడా తెలియట్లేదు. అసలు ఇచ్చిందా లేదో కూడా తెలియట్లేదు. ఎక్కడ ఆ ఊసే లేదు. మరి డిప్యూటీ సీఎం గారు ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే పండుగ అన్నారు కదా. చంద్రబాబు నాయుడు కూడా కుటుంబం అంతా కలిసి, అందరూ కలిసి చేసుకుంటేనే పండుగ, అందుకే నేను ప్రతి ఏటా కుప్పంకి వెళ్తాను అన్నావు. మీ ఇంట్లో ఒకటి పండుగ చేసుకుంటే సరిపోతుందా? మీరొకటి సంతోషంగా ఉంటే సరిపోతుందా? రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటేనే కదండి అసలైన పండుగ. సంక్రాంతి అనే కాదు, ఏ పండుగ అయినా సరే రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడే అసలైన పండుగ అండి. కానీ ఇక్కడ అదేం కనిపించట్లేదు. సంక్రాంతికి ఏం కొనలేం, ఏం తినలేం అనే దుస్థితి కనిపిస్తోంది. మరి దీనిపైన సీఎం గారు ఎట్లాగో స్పందించలేదు, మాట్లాడరు ఆయన. కానీ చాలా మంది ఓట్లేసిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినిపించిన మాట ఏంటంటే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.